విద్యానగర్ నుండి నెల్లూరు ఎప్పుడు వెళ్తున్నా దీన్ని చూస్తూనే వెళ్తా. కానీ ఏంటో తెలియదు. మొదట్లో దర్గా అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి చూశాక షాక్ అయ్యా. ఎందుకంటే అది ఒక శివాలయం. ఇలాంటి శివాలయాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గోపురం లేదు, ధ్వజస్తంభము లేదు, మనం ప్రతినిత్యం చూసే ఆలయం తరహాలో ఏదీ లేదు. కానీ ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే దీని నిర్మాణం మొత్తం శివలింగాన్ని తలపిస్తూ కనిపించింది. లోపలికి వెళ్ళాక చుట్టూ వృత్తాకారం, మధ్యలో నక్షత్రాకారం, మధ్యలో ఒక శివలింగం, చుట్టూ కొన్ని విగ్రహాలు కనిపించాయి. అక్కడ నుండి బయటకు వచ్చాక పైకి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి. అక్కడికి వెళ్ళాక ఒక సీక్రెట్ రూమ్ అయితే లాక్ వేసి కనిపించింది. కానీ లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న దారి అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మరొక విగ్రహం కనిపించింది. ఈ ఆలయం ఆకారం ఎందుకు ఇలా ఉందో, ఇక్కడికి ఎవరు రాకుండా ఎందుకు ఇంత నిర్మానుష్యంగా ఉందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా విచిత్రంగా కనిపించింది. ఇక్కడికి వెళ్ళిన వారు, అలాగే ఈ ఆలయం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్లీ ఎస్పెషల్లీ మన విద్యానగర్ ఎన్వికే సీనియర్స్ అండ్ జూనియర్స్కి ఈ వీడియో షేర్ చేయండి.